హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత గాజుల్ని ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని యూస్ చేసి అందంగా గాజులు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంట్లో మిగిలిపోయిన గాజులు బోలెడు ఉంటాయి కదండి, వాటిని ఇలా మళ్ళీ మనం చక్కగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పైగా శ్రావణ మాసం అవి వస్తున్నాయి కదా, పండుగలు వస్తూ ఉంటాయి. ఇలా రెడీ చేసుకొని మనము చక్కగా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ట్యాబ్లెట్ షీట్ని ఇలా చూడండి, ఇలా ఉన్నది తీసుకొని దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండుగా ఆ షేప్ వచ్చేలాగా తీసి తర్వాత కార్నర్లో ఇలా సైడ్కి కట్ చేసుకోండి. ఇది మనకి చక్కగా ఒక డ్రాప్ షేప్ లాగా వస్తుంది అనమాట. చూసారా, ఇది కొంచెం పెద్దది అనిపించింది నాకు, సో దాన్ని కొంచెం చిన్నదిగా చేసుకున్నాను. ఈ ట్యాబ్లెట్ షీట్ ప్లేస్లో వేరే ఏమన్నా కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఇదేంటంటే మనకి కొంచెం ఉబ్బుకున్నట్టు ఒక కుందన్ షేప్ అనేది మనకి ఇది ఇస్తుందన్నమాట. అందుకని నేను ఇది తీసుకున్నాను. సో రౌండ్గా ఉన్నదాన్ని కూడా ఇలా కట్ చేసుకోండి. రౌండ్ వచ్చి 4 కట్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ కట్ చేసాం కదా, అవి వచ్చి మనకి అవి కూడా 4 కావాలి. 4 ఇవి 4 తీసుకోండి. సో ఇది ఒక సెట్ అనమాట. ఇలా తీసుకొని తర్వాత గాజుల్ని గమ్తో అతికించి పక్కన పెట్టండి. టైం పడుతుంది కాబట్టి నేను కంటిన్యూ వీడియో చేయడం వల్ల మధ్య మధ్యలో చేస్తూ ఉన్నాను అనమాట. సో మీరు కన్ఫ్యూషన్ అయితే అవ్వకండి. సేమ్ మీరు కూడా దీన్ని ఇలాగే ఫాలో అయిపోవచ్చు, మీకు టైం చాలా కలిసి వస్తుంది. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని తర్వాత గమ్ని ఇలా గాజుల మీద అప్లై చేసుకొని గమ్ని ఈ గాజులన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇవి ఆరుతూ ఉంటాయి అన్నమాట. ఆరేలోపు ఇలా థ్రెడ్ని ప్యాడ్కి అంతా చుట్టుకోండి. 60 రౌండ్లు ఇలా చుట్టుకొని కట్ చేసి గమ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా గమ్ పెట్టేసుకొని ఆ పోగులన్నిటివి పోకుండా ఒక సైడ్ బాగా గట్టిగా గమ్ పెట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అంటే టైం కలిసి రావడానికి నేను ఈ టిప్స్ అయితే చెప్తున్నాను. ఇవన్నీ ఈ 2 పక్కన పెట్టుకున్న తర్వాత నెయిల్ పాలిష్ తీసుకొని మీకు ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలో ఆ కలరు నెయిల్ పాలిష్ తీసుకోండి. వాటిని ఇలా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కలర్ వేసుకొని ఇవి ఆరడానికి పక్కన పెట్టుకోండి. ఇదంతా చేసేలోపు మనకి బ్యాంగిల్స్ ఎలాగో ఆరిపోయి ఉంటాయి, అంటే అతుక్కునేసి ఉంటాయి అనమాట. గమ్ అంతా పోయి బాగా గట్టిగా అతుక్కుంటాయి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ గాజులకి బాగా అల్లుకోండి. ఇక నేను 4 గాజులే పెట్టుకున్నాను, సో మధ్యలో వేసుకోవడానికి మాత్రమే ఇది రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు చాలా కావాలి అనుకుంటే అటు ఇటు వేసుకోవాలి అనుకుంటే మీరు 4 బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 బ్యాంగిల్స్ అయితే సరిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇది సిల్క్ థ్రెడ్ మొత్తం బ్యాంగిల్స్కి చుట్టుకున్న తర్వాత మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్నామో అది కూడా ఆరిపోయింది. చూసారా, ఒక ప్రాసెస్లో వెళ్ళిపోయామంటే మనకి ఈజీ అవుతుంది అనమాట వర్క్ అనేది. సో ఇప్పుడు ఇలా ఒక సెట్ ఇలా అతికించుకోండి. మధ్యలో రౌండ్ అటు ఇటు ఇలా కుందన్ షేప్ లాగా ఉంటాయి కదా, ఇలా అతికించుకొని వీటికి బాల్ చైన్స్ పెట్టేసుకోండి. బాల్ చైన్స్ అనేటివి ఆప్షన్ మాత్రమే అండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే అలాగే వదిలేసినా బాగానే ఉంటుంది. కాకపోతే బాల్ చైన్ పెడితే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే వదిలేస్తే ఏదో ఓల్డ్ బ్యాంగ్లేమో అన్న ఇది ఉంటుందన్నమాట. చుట్టూ మనకి ఏం చేసినా దాని చుట్టూ బార్డర్ లాగా ఏదైనా వేస్తేనే అందంగా ఉంటుంది. సో అటు ఇటు సేమ్ ప్యాటర్న్ పెట్టుకొని మధ్యలో మాత్రం ఇలా రౌండ్ షేప్ పెట్టుకొని బాల్ చైన్ పెట్టేసుకోండి. అంతే అండి. ఇలా సాదా గాజుల మధ్యలో కనుక ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం బయట 100 పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లో ఉన్న ఖాళీ టైంలో ఇలా మనం కొంచెం తెలివిగా వాడుకుంటే ఎంతో అందంగా రెడీ అయిపోతాయి. మరి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.